అదే అదే Hi friends, just now I came to Cable Bridge. Sorry, Go Bridge. సృష్టికే అసలంతు చిక్కని అందాలనందుకున్నా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయేలా. ఈ పార్క్ అయితే బ్యాడ్ అని అయితే నేను చెప్పను, బట్ ఇష్టమైన వాళ్ళతో వచ్చి చిల్ అవ్వడానికి, లేదంటే చూడదు రన్నింగ్ చేసుకోవడానికి, ముసలోళ్ళు అయితే వచ్చి చిల్ సైలెంట్గా పక్కన కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది. ఇంకా చెప్పుకోదగ్గడానికి మనకైతే ఏం లేదు, బట్ పర్లా ఒక 10 ఫోటోలు తీసుకోవచ్చు. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే రాజా. సో ఇప్పుడైతే వెసల్కి వెళ్తున్నాము. యాక్చువల్గా థింగ్ ఈజ్ మేము 2 కార్లు వేసుకొచ్చాము, పార్కింగ్ స్లాట్లు లేవు, ఎక్కడ పెట్టాలో తెలియదు. లక్ ఏంటంటే ఇవాళ మెమోరియల్ డే కాబట్టి సో వేరే స్ట్రీట్లో పార్క్ చేసాము, కొంచెం ఒక 1 మైల్ దూరంలో. పంచభూతాలు నేస్తాలుగా అబ్బబ్బ తీరిపోయే నిన్నలు కన్న కళ. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్. కంటిన్యూ ప్లీజ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? పదా మరి. అర్జున్ ఈ సత్యం సత్యం కాదేమో సందేహం, తీరేది కాది సంతోషాల దాహం. ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం నెలకొలువైంది ఈ రోజు నా కోసం. రానున్నవే ఇగో ఈ దరిదాపుల్లో పార్కింగే లేదు మామ. సుమారు ఒక 2 కిలోమీటర్లు నడిచామనుకో. ఎవరిని రావద్దు లిటిల్ ఐలాండ్కి అని వాడు చెప్పమన్నాను, నేనైతే కాదు. మలకిదే నా లోకం. అయిపోయింది, వచ్చేసింది. ఓకే నందే నందే ఇదిగో మమ్మీ, ఇదేమో ఒక సైడ్ వ్యూ. ఈజీ దాకా అంటున్నాడు. ఎందుకై నవ్వుతావు? ప్రతిసారి దీనేంటి ఏమిట్రా?
టీవీ పెట్టు. అది చూడగానే వీళ్ళు ఉరుకులు బ్రిడ్జ్కి వెళ్ళిపోతాము. ఆ సన్సెట్ అది చూసుకుంటాము. అది చూసుకోగానే అది అయిపోగానే ఇంకా పక్కకు వచ్చేసేస్తే డంబో పెబుల్ బీచ్. డంబోను పెబుల్ చూసుకోగానే వాల్ స్ట్రీట్లో ఛార్జింగ్ బుల్ వేసుకొని సేమ్ మీరు ఫెర్రీ ఎక్కాలి. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సో ఫైనల్లీ ఇంటికి వచ్చి ఫుడ్ తినేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చాం రెడీ అయ్యి. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మాకు ఇద్దరు టూర్ గైడ్లు దొరికారు. ఇద్దరు మా ఫ్రెండ్స్ అనమాట. ఎవరికుంటారు చెప్పండి ఎలాంటి ఫ్రెండ్స్? చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. అవేం చెయ్యాలి. దగ్గరకు వచ్చి ఇక్కడ ఏం సినిమాలు తీశారు? ఏమ్మాయి చేసావే, నెక్స్ట్ వచ్చేసరికి తీన్ మార్, అట్లా ఇంకా చాలా ఉన్నాయి బాగుంటాయి. ఇప్పుడు చూడు గోల్డ్ షేడ్ అద్దరిపోతుంది. సన్లైట్ కాదు, మూన్ లైట్. ఎస్. జూమ్ వద్దులే. వన్ వాటర్ సెంటర్ బయట ఏదైతే కనిపించిందో పెద్దది, వన్ వాటర్ సెంటర్, విచ్ మీన్స్ ట్రేడింగ్ ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి దాంట్లో నుంచి. అండ్ వీ గాస్ కెన్ గో కూడా, బట్ వీ హ్యావ్ టు పే $50 per person. దీంట్లో ఏదో లెవెల్ నుంచి తీసుకెళ్ళాము. ఫేమస్ లిమోసిన్. నీకు 444 అంటే నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్ అట్లా ఉంది, బాగుంది. దిస్ వన్ రైట్? ఇది మిలియన్, ఇది కాదు, ట్రంప్తో కొట్టుకున్నాయి. ఎంత ముందు అనుకుంటా ట్రంప్తో తీసుకో. నేను చెప్తూ ఉంటా, అడుగుతున్నా కదా, మెర్సర్ ల్యాబ్స్, విచ్ ఈస్ ద ఫేమస్ వెల్ నోన్ ల్యాబ్స్ ఇన్ USA. దిస్ వన్? Yeah, if you want to go in there, you need a pre-booked appointment. భలే నడుస్తున్నారా? మరీ అంత వెనక్కి వంగి చూస్తే వెన్నెముక విరిగి నీ టవర్ పాడవుతుంది కానీ ఈ ఈఫిల్ టవర్ కనబడదు. దీన్ని అంత దూరం నుంచి చూడాలి. అంత దూరం నుంచి చూడడానికి ఎంత దూరం తప్పించుకోవడం ఎందుకు? మా ఊరు నుంచే చూసేవాడి కదా, ఇంత ఖర్చు పెట్టి రావడం ఎందుకు? సంక నాకు మోస్ట్లీ మేము న్యూయార్క్లో చూసినంత స్ట్రీట్ ఫుడ్ సెంటర్లో ఇంకేడా చూసున్నాం అనమాట. సో ఇది వచ్చేసరికి బ్రూక్లిన్ బీచ్ దగ్గర, అలాగే మన టైమ్ స్క్వేర్ దగ్గర కూడా అట్లాగే ఉంటుంది మోస్ట్లీ ఇలాగే. చెప్పు మామ. చెప్పు మా నెంబర్ అక్కడ చెప్పంటావేంటి? బ్రూక్లిన్ బ్రిడ్జ్ గురించి చెప్పు. అంటే నాకు దీని గురించి చెప్పే అంత తెలియదు మా. చెప్పు. నీకు లైట్లు ఉంటాయి,
అట్లా చెప్పు. అంటే చాలా ఫేమస్ బ్రిడ్జ్ ఇది, బాగా లాంగ్ బ్యాక్ 18th century నుంచి అట్లా ఉంది అది. ఇంకా ఇట్లా ఎవ్రీడే ఇంతే క్రౌడెడ్ ఉంటుంది అన్నమాట బ్రిడ్జ్. ఎవ్రీడే ఎవ్రీడే ఎనీ టైం ఇంతే క్రౌడెడ్ ఉంటుంది. చిల్ అవడానికి వస్తారా? ఫుల్ చిల్ అవడానికి వస్తారు. బికాస్ బ్రిడ్జ్ ఇస్ ఫేమస్ బ్రిడ్జ్ కదా, చాలా బాగుంటుంది. వ్యూ స్పాట్స్ బాగుంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళామంటే మంచి సిటీ 360 degrees లో మంచి వ్యూస్ చూడొచ్చు. నేను అక్కడ చేస్తా అంటే చేస్తుందంట. అక్కడ ఇచ్చేద్దాం. తరుణ్ అక్కడ ఇచ్చేద్దాం. పెద్ద బిల్డింగ్. ఓకే ఓకే. అదిలో మామ ఈ బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేదానికి $5కి $10కి ఈ క్యాప్స్ అయితే దొరుకుతాయి అనమాట. లేదంటే మీకు ఇంకొంచెం కాస్ట్లీ కావాలంటే సేమ్ ఏ క్యాప్స్ మన టైమ్ స్క్వేర్ దగ్గర కూడా దొరుకుతాయి గిఫ్ట్ షాపుల్లో. అరౌండ్ $30 $40 ఉంటాయి మోస్ట్. అలా ఎందుకు మామ అంటే ఇది వ్యాపారం. అభిరామ్, ఇదేంద్రా హైదరాబాద్ లో ఫ్లాట్ లెక్క ఒరిగిపోయింది? ఇది కట్టినట్టు కూడా మనోడేనా? నో మిస్టర్ యాదవ్, దిస్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. చాలా హిస్టరీ ఉంది. 12th century లో కట్టింది. కమాన్ కమాన్. హిస్టరీ అంటే ఏంద్రా? సైన్స్. ఫైనల్లీ ఇంకా టైమ్ స్క్వేర్కి అయితే వచ్చేసాం భయ్య. సో నన్ను అడిగితే టైమ్ స్క్వేర్ మాత్రం పక్కా నైట్ టైం అయితే చూడొచ్చు. ఎందుకంటే క్రేజీ ఉంటుంది ఆ లైటింగ్స్, ఆ ఎల్ఈడీస్ నెక్స్ట్ లెవెల్ ఇదైతే. సో ఎక్సైటెడ్ భయ్య. సో ఇది వచ్చేసరికి గిఫ్ట్ షాప్లో అనమాట. మోస్ట్లీ నీకు ఆన్లైన్లో $10 దొరికాయి, ఇక్కడ $30-40 దొరుకుతాయి. చాలా బాగుంటాయి. అయితే అందరూ చెబుతారు కదా టైమ్ స్క్వేర్కి వెళ్ళినప్పుడు $1 పిజ్జా తినండి, $1 పిజ్జా తినండి అని. సో ఇక్కడికి వచ్చేసరికి $1.5 రేట్లు పెంచేసారు. పైగా నీకు ఇండియన్ చికెన్ అలాంటివి కావాలంటే $3 అట్లా ఉంటుంది అనమాట. బట్ నాట్ బ్యాడ్. వన్ మోర్ థింగ్ మామ, అందరూ $1 పిజ్జా అనగానే నేను ఏదో హోల్ పిజ్జా అనుకున్నాను. ఆడికి వెళ్తే స్లైస్ ముక్కే ఇచ్చాడు. ఓకే, ఇట్స్ ఫైన్. దిశల్ని మార్చుకున్నా, ఎలాంటి దారిలో పోతున్నా, మనస్సు మారుతున్నా, గతాల జ్ఞాపకం ఏదైనా సదా నువ్వే కదా ప్రతి క్షణాన సగా. ఎలాగ చూసినా సంతోషాల రూపం నువ్వే కదిలి. సో ఫైనల్లీ వచ్చేదానికి టైం స్క్వేర్ చూసుకునేదానికి 3 అయిపోయింది. ఇంకా లాస్ట్ సబ్వేకి అక్కడే దిగేసాం అనమాట. మా నియర్ బై ఇంకా వెళ్తానికి లేదు. సో ఇంకా డైరెక్ట్గా మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేశాను. ఇంకా వాడు వచ్చాడు. ఇంక మిగతా వాళ్ళు ఇంకో క్యాబ్ బుక్ చేసుకుని ఇంక బయలుదేరాం. చూడండి అందరూ ఎగ్జాస్ట్ అయిపోయారు. అందరూ ఒకసారి ఓ వేసుకోండి. కలల్లో తేలుతున్నా అవేవ ప్రశ్నలే లోన, ఎలాంటి ఊహలైనా నువ్వైన పాత్రలే ఎన్నైనా ఏదో కలిసిన ప్రపంచము నువ్వే, నడిచిన దారి నిలిచిన తీరాని నువ్వే.
ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు? కోరుకో గట్టిగా గట్టిగా. మరొక్కసారి చూడు పదండి పదివేలు. ఇటే ఉందా? సో ఇది వచ్చేసరికి ఫెర్రీ మామ. మోస్ట్లీ నాకు తెలిసి టికెట్ కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఏం అడగలేదు కూడా. సో మీరు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వెళ్ళాలంటేనే మీరు టికెట్లు తీసుకోవాలి. సో మాకు అంత టైం కూడా లేదు. సో అయితే ఫ్రీ రైడ్ వచ్చాము. సో ఇది వచ్చేసరికి నియర్కి ఒక పక్క ఏం న్యూ జెర్సీ, మధ్యలో వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది. కానీ క్రేజ్ ఉంది మామూలు వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్. యాక్చువల్గా మేమైతే 2 days ప్లాన్ చేసుకున్నాము. మా ఫ్రెండ్స్ లేకపోతే ఈ మొత్తం కవర్ చేసేవాళ్ళం కాదు నాకు తెలిసి. బట్ చాలా ఎంజాయ్ చేసాము. సో ఎవరైనా వచ్చి న్యూయార్క్ విజిట్ చేద్దాం అనుకుంటే మినిమం ఒక 3-4 days అయితే ప్లాన్ చేసుకున్నాము. అన్నీ చూడొచ్చు. 2 days అంటే చాలా కష్టం అయిపోతుంది, బట్టన్లా ఉంటుంది. అదే 3-4 days అయిపో రోజుకి ఒక 3-4 అట్లా లొకేషన్స్ పెట్టుకొని అన్నీ విజిట్ చేయొచ్చు అనమాట. బాగుంటుంది. సో మాకు టైం లేదని చెప్పి ఫ్రీ రైడ్కి వచ్చాం కదా. అయితే ఈ రైడ్లో వచ్చేదానికి అటు నుంచి తీసుకొచ్చి ఇటు ఒక ఐలాండ్ ఉంటుంది. సో అక్కడ డ్రాప్ చేసేది మళ్ళీ రిటర్న్ ఫెరీ వచ్చేదానికి దాంట్లో వెళ్ళాలి. బట్ ఇది వచ్చేదానికి మన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పక్క నుంచి తీసుకెళ్తుంది, మరి అంత దగ్గర నుంచి చూస్తానికి కొంచెం బాగుండేటట్టు తీసుకెళ్తారు. బట్ రైడ్ అయితే ఇట్లా ఉంటుంది. అదే నువ్వు అక్కడికి వెళ్ళాలంటే మినిమం $60-70 పెట్టుకోవాలి. దెర్ ఈజ్ నో టైం లిమిట్. ఓకే. ముందే చెబుతున్నాం అమ్మ, ఎడ్జ్ మాత్రం మస్ట్ వాచ్ ప్లేస్ అనమాట. అయితే మేము యాక్చువల్గా నిన్న రావాల్సినాము, మెమోరియల్ డే కాబట్టి ఫ్రీ టికెట్స్ అలాట్ చేయలేదు మాకు. సో నెక్స్ట్ డే ట్యూస్డే వచ్చేసాము. అయితే మేము గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అని చెప్పాము. అందరి దగ్గర ఉన్నాయి కానీ ఇంకొక 3 దగ్గర అయితే లేవు. అయితే వాళ్ళకి 20% ఆఫ్ ఇచ్చారనమాట మా తరపు నుంచి. వర్షం పడుతుంది. ఇట్లా కనిపిస్తుంది. ఈ ఎడ్జ్ వ్యూ వచ్చేదానికి మనకి 100th floor ఉంటుంది. అయితే ఈ లిఫ్ట్లో రావడానికి మనకి ఎంతోసేపు ఉంటుంది, జస్ట్ 2 minutes లోపే వచ్చేస్తాం. అది కూడా నువ్వు స్పీడ్ వెళ్తున్నావో లేదో కూడా నీకు అసలు అర్థం కాదు. ఒక్కసారి వ్యూ చూడు మామ ఎట్లా ఉంది. $1100 అంటే మరి 1100 అన్నాడు.
ఈ వీడియోకి ఫైనల్ టచ్ ఇచ్చేద్దామా? లెట్స్ గో. ఈ సత్యం సత్యం కాదేమో సందేహం, తీరేది కాది సంతోషాల దాహం. ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం నెలకొలువైంది ఈ రోజు నా కోసం. రానున్నవే ఈ జన్మలకిదే నా లోకం. టటటటటం.